హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ. అండ్ ఈరోజు అయితే మనం జీడిమామిడి పళ్ళు అయితే తినాలి. ప్రజెంట్ అయితే నేను కోస్తున్నా, చూడండి. జీడిమామిడి రెడ్ పళ్ళు, ఎర్రగా ఉండే పళ్ళు అన్నమాట. ఈ పళ్ళు వచ్చేసి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా, ఈ పళ్ళు అయితే అంత టేస్టీగా ఉండవు అన్నమాట. చూడండి, ఈ పండు కూడా పాడైపోయింది, పెద్ద అంత అనిపించదు అన్నమాట. ఈ పళ్ళు త్వరగా పాడైపోతాయి. ఈ పళ్ళు టేస్ట్ కూడా ఉండవు, కానీ రెడ్ గుండె పళ్ళు మాత్రం టేస్టీగా ఉంటాయి. అందుకే నేను రెడ్ పళ్ళు 3 తీసుకున్నా. అలాగే ఈ పళ్ళని తీసుకున్నాను కదా, చిన్న క్యారేజ్ కప్ అంటారు మా ఊర్లో, ఆ కప్పు దగ్గర అయితే వాటర్ వేసాను. వాటర్ వేసిన తర్వాత అయితే వీటిని అయితే వాటర్ వేసి కొంచెం వాష్ చేస్తాను అనమాట. అయితే కడుగుతాను. కడిగిన తర్వాత అయితే మాత్రం నెక్స్ట్ వాటిని ఏం చేస్తాను చూస్తారు కదా మీరు. చూసిన తర్వాత మీకు అర్థమవుద్ది. పళ్ళ నుంచి పిక్కని వేరు చేస్తామన్నమాట. ఇప్పుడు చూడండి, అలా పిక్కని తీసేసి పక్కన పెట్టేసాం. దీన్ని కూడా సేమ్ పిక్కని తీసి పక్కన పెట్టేసాం, దాంట్లో పడేసాం. సేమ్ దీన్ని కూడా పిక్కని తీసి పక్కన పెట్టేసాం అనమాట. చూసారు కదా, 3 పళ్ళని కడుగుతున్నా, వాటర్ వేసాను అనమాట. బాటిల్లో వాటర్ తీసుకెళ్ళిన చేలోకి చిన్న పాకలో. ఆ వాటర్ని అయితే పక్కన పంపేసాను కడిగేసిన తర్వాత. అలాగే కడిగిన తర్వాత చాకుతో మంచిగా చివరి భాగాన్ని అయితే పండు ఏలాడుతుంటుంది కదా, ఆ భాగాన్ని, పిక్కి ఉన్న భాగాన్ని కట్ చేసి పక్కన పాడేసామన్నమాట. అలాగా 3 పళ్ళని పాడేస్తామనుకో, మళ్ళీ ఎక్కువ లెంత్ చేసి చెప్పడం మరీ అంత బాగోదు. కానీ చూస్తున్నారు కదా, ఇలా కట్ చేయాలి. నేనైతే ప్రజెంట్ 2 పళ్ళనే కట్ చేసాను అన్నమాట. ఎందుకంటే 3 పళ్ళు తినడం అంతే కష్టం. 2 పళ్ళు అయితే ఓకే. 2 పళ్ళు నేను ఒక్కనే తినాలి కాబట్టి 2 పళ్ళే కట్ చేశాను. 3 పళ్ళు అలా వదిలేసాను అన్నమాట. పళ్ళు అంటే చాలా ఉన్నాయి, కొండపోడు మొత్తం ఉన్నాయి. పళ్ళు మొత్తం రాలిపోయి ఉన్నాయి అన్నమాట. నేనైతే ప్రజెంట్ 2 పళ్ళు అయితే కట్ చేశాను అన్నమాట. ఇలా అయితే చూస్తున్నారు కదా, ఆ 2 పళ్ళు తీసుకొని దాంట్లో ఉప్పు కారం వేసి తింటే అబ్బబ్బబ్బబ్బ భలే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, అదే ఉప్పు కారం తీస్తున్నా, చూడండి. అందులో కారం ఎక్కువ వేసాను, ఉప్పు కొంచెం, ఉప్పు అంటే సాల్ట్ లైట్గా వేసాను సాల్ట్. కారం అయితే కారం ఎక్కువ తింటాం కదా, కారం ఎక్కువ వేసుకున్నా. ఎందుకంటే మామూలుగా కొంచెం తీయగుంటుంది, కొంచెం ఒగరుగా ఉంటుంది అనమాట ఈ పండు వచ్చేసి. కారం చూస్తున్నారు కదా, కారం వేసాను. అలాగా చూస్తున్నారు కదా, మంచి నోరి ఊరు అవుతుంది అన్నమాట.